హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే 6 ఆఫ్ డైలీ బ్లాగ్స్, December 26 ఈరోజు థర్స్డే. అంటే నేనే అనుకోలేదు ఇప్పుడు నేను 6 days కంటిన్యూస్గా వీడియోస్ పెడతా అని చెప్పి పెడుతున్నాను. యాక్చువల్గా ఏమవుతుందంటే నైట్ టైము బ్లాగ్ అయిపోగొట్టి ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి పడుకునేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది. నిన్న నైట్ ఇట్లనే అనుకొని లేట్ అయిపోయి ఎక్కువ నిద్ర చేసి నిద్రపోయాను. వీడియో ఎడిట్ చేసి పెట్టేటప్పుడు కొంచెం లేట్ అవుతుంది. డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను. ఈరోజు కైండ్ ఆఫ్ డిసెంబర్ ఫ్రీజ్ కదా, ఇప్పుడు వర్క్ కూడా పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. ఈరోజు ఇంకొంచెం షాపింగ్ చేయాలి. మొన్న ప్యాంట్ కొనుక్కున్నాం కదా, ఈరోజు షర్ట్ కూడా కొనుక్కోవాలి. వెబ్సైట్కి వెళ్దాం అనుకుంటున్నాను షర్ట్ కొనడానికి. ఆకలి అవుతుంది, తింటాను. 15 minutes later. మా పీజీలో థర్స్డే పెట్టే ఫుడ్ ఇది, ఆలూ పరోటా బాగానే ఉంటుంది. నాకు నచ్చిన టేస్ట్ ఇది. అలా అని చెప్పి నచ్చింది కదా అని చెప్పి 2-3 తిన్నా అనుకోండి మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. A little longer than a few minutes later. రైస్ స్టాండ్ ఇప్పుడు వెళ్తున్నాను. ఏంటంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, సో స్పీడ్గా వెళ్ళి టీ తాగుతాను. అందుకు ఫుల్ హెడేక్గా ఉంది. టీ తాగేసి వచ్చి వీడియో ఎడిట్ చేసి ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ కూడా లైట్గా ఉంది. గైస్ రేపటి నుంచి టీ కూడా మానేద్దాం అనుకుంటాను. నాకు తెలిసిన ఈరోజు లాస్ట్ టీ తాగుతానేమో. మనం కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్లో లెమన్స్ పెట్టాను. ఆ లెమన్స్ తీసుకొని వచ్చి లెమన్ టీ చేసుకుందాం అనుకుంటున్నాను వేడివేడిగా. ఎందుకంటే బయట వెదర్ చాలా కూల్గా ఉంది. పైన చూసారా ఎలా ఉందో. అవును, నేను మా పీజీ ఎప్పుడు చూపించలేదు కదా, చూడండి ఫుల్ గ్రీన్గా ఉంటుంది మా పీజీ ఏరియా అంతా కూడా. సో ఈ చల్ల క్లైమేట్కి వేడి లెమన్ టీ తాగు మూడ్ సెట్ అయిపోతుంది. ఇందుకెళ్ళి వాటర్ తీసుకొని వచ్చి లెమన్ తీసుకోవాలి. మంచి లెమన్ టీ తాగితే మూడ్ సెట్ అయిపోతుంది. ఫుల్ కొంచెం డ్రౌజీగా అట్లుంది నాకు. ఇందుకెళ్ళి లెమన్ టీ తాగితే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? లెమన్ తీసుకున్నాను. నెక్స్ట్ పైకి వెళ్ళి ఇది కదా పర్ఫెక్ట్ లెమన్ టీ అంటే. ఎడిటింగ్ 1 hour later. మళ్ళీ ఎడిటింగ్. 2 hours later. మళ్ళీ ఎడిటింగ్. 3 hours later. Can you move it along? I'm all out of time cards. ఇప్పుడు వర్క్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాను నేను షాపింగ్ కి. గైస్ షాపింగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు విఆర్ దగ్గరకు వస్తున్నాను. చూద్దాం లోపల ఏది కుదురుతుందో ఏది కుదరదో. అబ్బా ఫుల్ వర్షం రా స్వామి. బయటికి పోనీ కొన్ని చేస్తుంది వర్షం. ఇది ఫోటోస్ తీసుకునే వాళ్ళకి వర్షం అనేది ఒక అర్థం గంట ఫుల్ వర్షం పడుతుంది. గైస్ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది షర్ట్స్ తో పాటు షూస్ కూడా కొందామని చెప్పి ఫినిక్స్ లోకి వచ్చాను. ఫినిక్స్ కూడా నెక్స్ట్ యూపీ సిటీ అయిపోయేటుంది. ప్రతిదీ అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి దీని లోపల. ఒక్కొక్కటి నచ్చేద్దామంటే మినిమం 7K నుంచి 10K వరకు చెప్తున్నారు బేసిక్ వే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి గైస్, రేట్ ఇంపార్టెంట్ కాదు, అది మనకు నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. నేను అదే పాటిస్తాను. మనకు నచ్చితే అది ఎంత కాస్ట్ అయినా పెట్టచ్చు, మనకు నచ్చకపోతే దానికి 1 రూపీ కూడా పెట్టకూడదు అనేది నా కాన్సెప్ట్. ఎలా ఉన్నాయి ఇది ఒకటి, ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. నాకు ఇది నచ్చింది, అది కూడా నచ్చింది. గైస్ ఎలా ఉంది ఇది? బాగుంది కదా, చాలా నచ్చింది నాకు ఇది. ఇంకొకటి వచ్చేసి అది కూడా చూపిస్తాను. ఈ రెండిట్లో ఏది బాగున్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. 1 eternity later. ఫైనల్ గా ఇది కొందామని ఫిక్స్ అయినా నేను. ఇదే ప్రాక్టికల్, ఎందుకంటే దీన్ని ఎక్కడైనా వేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, దాన్ని మాత్రం పాలిష్ చేస్తే చాలు. దీనికి ఆల్మోస్ట్ మొత్తం వైట్ ఉంది, దీనికన్నా హాఫ్ వైట్ క్రీమ్ కలర్ ఉంది. డబల్ ధమాకా ఇది కూడా నచ్చింది నాకు. వేసుకొని చూపిస్తాను చూడండి, సేమ్ అదే అది. నేను ఇది కూడా కొంటాను ఇప్పుడు. బాగాలేదా బాగుందా ఒకటి చెప్పండి. ఇది ట్రై చేస్తాను, కాకపోతే కొంచెం పెద్ద అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో 1 size డౌన్ తీసుకురావాలి. ఫైనల్గా మనం ఒక జత చెప్పులు, ఒక షూస్ కొనుక్కున్నాను. ఫుల్గా షాపింగ్ చేసి ఆ తర్వాత వెళ్తున్నాము. సో ఫైనలీ ఒక పేర్ ఆఫ్ షూస్, ఇంకా ఒక పేర్ ఆఫ్ చెప్పులు, తర్వాత ఇంకా కొన్ని వేరే తీసుకున్నాను వెస్ట్ సైడ్ లో. ఈ వీడియో ఇక్కడ వరకు మీకు నచ్చింటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ వీడియో డైలీ మీ దగ్గరికి రావడానికి చాలా కష్టపడుతున్నాను.
వీడియోస్ తీసుకొని దాన్ని ఎడిట్ చేసి ఆ తర్వాత కరెక్ట్ టైం పెట్టాలి. ఎడిట్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours టైం తీసుకుంటుంది. దానికి నాకు మీరు ఇచ్చే సపోర్ట్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ లైక్ చేయడం ఈ వీడియోని. ఎందుకంటే మీ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమని చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి గైస్. మనం 300 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్ లోపల 300 సబ్స్క్రైబర్ అయిపోతారని చెప్పి అనుకుంటున్నాను. సో విత్ దట్ సైడ్, shukran, alvida, ma salama, take care and do whatever you want, my lovely friends. Bye.